అంటే కాంగ్రెస్ వస్తేనే కరెంటు పోతుంది. కేసీఆర్ గారు చెప్పిండ్రు రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది బిడ్డ అని చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి జనరేటర్ తెచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొని వచ్చింది కాబట్టి తీసుకొచ్చి సభనే స్టార్ట్ చేయలేదు, కరెంట్ ఒకసారి కూడా పోలేదు, ముందస్తుగానే జనరేటర్ తెచ్చుకోరంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదా? అసలు నమ్మకం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ సభ కోసము సభ ఏర్పాట్లు జరుగుతుంటే ఎన్నో ఆటంకాలు చేసిండ్రు, సభను జరగద్దు అని కూడా చూసిండ్రు. అసలు పర్మిషన్ ఇయ్యము అనేసి చెప్పిండ్రు. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది సభ కోసము రైతులు వాళ్ళ భూములను ఇచ్చిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములను ఇచ్చిండ్రు. మేము అదృష్టవంతులము, తెలంగాణలో మరో పోరు జరగబోతుంది, ఆ పోరుకు మా భూములు ఇవ్వబోతున్నందుకు మేము అదృష్టవంతులం, స్వచ్ఛందంగా ఇస్తున్నాము, మాకే పైసలు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తారు. మేము గుంజుకున్నాము, వాళ్ళ మొత్తం కొట్టి తీసుకున్నాము, లాక్కున్నాము అని చెప్తున్నారు. ఒకసారి ప్రతి ఒక్క రైతన్న దగ్గరికి పోయి అడుగుండ్రి. ఈ చింతలపల్లి గ్రామంలో ఈ ఎలకతుర్తి చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు ఎంత సంబరపడతారంటే ఇక్కడ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా దగ్గరికి పోతే పెద్దది జెండా పెట్టుకున్నాడు ఆ తాత. ఏంది తాత బాగా జెండా ఎగరేస్తున్నావు అని అంటే, బిడ్డ కేసీఆర్ పాలనలా బంగారు పాలన చూసినాం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కరువును చూస్తున్నాం, కాఠిన్యాలను చూస్తున్నాం, నీళ్ళు వస్తలేవు బిడ్డ, తాగేతందుకు కూడా నీళ్లు లేవు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా గుండెల నిండా ఆయనే ఉన్నాడు, ఏవో అలవి కాని హామీల వల్ల వీళ్ళ కోట్లేయడం జరిగింది, ఆ హామీలు లేవు, గ్యారంటీలు లేవు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా కోసం వస్తున్నాడు, ఆయన కోసం మేమేం చేయడానికైనా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకొకటి ఏం జరిగిందంటే ఇక్కడ ఒక చిన్న కాలువ పోతుంది, ఆ కాలువను పూడ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభాస్థలి కోసము ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళిన, యువకులను అందరినీ తీసుకొని రైతులందరినీ తీసుకొని వెళ్ళిన, దేవాదుల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తానే నీళ్లు బంద్ చేసిండు సభ కోసం అని పెట్టారు. ఆడికి పోయిన తర్వాత కొంచెం ఇక్కడ నుండి ఇక్కడ వరకు నీళ్లుంటాయి. ఆ నీళ్ళు ఎక్కడవంటే కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువుకు పంట పొలం ఎండిపోయిన రైతు సభ కోసం ఆయన భూమినిచ్చిండు. అయితే ఆ ఎండిపోయిన రైతు బాయిని తవ్విస్తాడు. క్రేన్ల సంస్కృతిని తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఆ బాయిని తవ్విస్తుంటే రేపు సభ కోసం ఇచ్చిన కదా స్థలము, నీళ్లు పోతే బురద అవుతుంది, అక్కడ కెనాల్ ఉంది కదా దానిలోకి పైప్ లైన్ వేసి ఈ నీళ్ళ నల్లకు పంపిస్తా అని చెప్పేసి కొన్ని నీళ్లను పంపించిండు. ఆ నీళ్లను చూపించి కేఆర్ నాగరాజు పిఆర్ స్టంట్ల నాగరాజు ఇక్కడికి వచ్చి ఇగో నీళ్లు వస్తుంటే కూడా బంద్ చేపించి మొరం పోసిర్రు అని చూపించడం జరిగింది. మీదికి పోయినాం మేము, ఎక్కడ నీళ్ళు మొత్తం తుప్పలు, అది పిచ్చి చెట్లు అన్ని, కెనాల్ అంతా నిర్వీర్యంగా ఉన్నది. ఎప్పటి నుంచో నీళ్ళు వస్తలేవంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచే నీళ్ళు వస్తలేవు బిడ్డ, అసలు నీళ్ళే లేవు, ఈ నీళ్ళు అనేది ఫేక్ ప్రచారం చేసిపోయారు అని చెప్తున్నారు. గట్లున్నది. సభకు ఏ విధంగా ఆటంకం చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఏర్పాట్లను మంచిగా కాకుండా చేయాలి, దీని మీద ఒక విష ప్రచారం చేయాలి అనేది చూస్తున్నారు. ప్రతిదానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రతి తెలంగాణ బిడ్డ ఇక్కడ రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సభ మీద దుష్ప్రచారం చేసుడు మానుకోండి. రేపు మీరు ఏం చేయబోతున్నారో కూడా మాకు తెలుసు. మేమందరం కూడా ప్రజల మధ్యలోనే ఉంటాము, ప్రజల సాక్షిగా ఉండి ఆ ప్రజలకు అసలు మీరు ఏం చేస్తున్నారు, మోసాలు, ఆ గ్యారంటీల గురించి బాపు చెప్తాడు. వాటన్నిటి మీద మళ్ళీ మీరు ఏదైనా ఫేక్ ప్రచారం చేస్తే దాన్ని తిప్పి కొడతాము, నీకు మాత్రం ముచ్చెమటలు చూపిస్తాం. అసలు ఇప్పుడు జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ దా టీఆర్ఎస్ దా అనే ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగినావు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీది రజతోత్సవం, తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చిన పార్టీది రజతోత్సవం, తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు దేశంలోనే అగ్రగామిగా నిలిచిన పార్టీది రజతోత్సవం. బాపు కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం అడుగు వేసిన రోజు దానికి రజతోత్సవము. బిడ్డ అడిగే ముందట ఒక్కొక్కరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అడుగుర్రి, ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఇప్పటికే మొత్తం ఘోరంగా గరం మీద ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారిని కాదనుకొని ఒక రాక్షస పాలనను తీసుకొచ్చినాము, మళ్ళీ ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళని ఎట్లకున్నా ఆడించాలి, బిడ్డలు ఆడబిడ్డలు అయితే బతుకమ్మ ఆడిద్దామని చూస్తారు వాళ్ళను, కాంగ్రెస్ నాయకులను. ఇక మొగోళ్ళు అయితే ఉరికి దంచామని చూస్తారు. ఈ ముచ్చట్లు అడిగే ముందట బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది, తెలంగాణ కోసం పుట్టిన ప్రతి ఇంటి పార్టీది రజతోత్సవము. రేపు
జరగబోయే రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా ఆడబిడ్డలు అన్నాదమ్ములు వాళ్ళ వెహికల్లల్లా సొంత ఖర్చులతోటి వస్తున్నారు. 10 లక్షల మంది అనుకున్నాం మేము, 20 లక్షల పైచీలకు వచ్చేటట్టున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, కూర్చోవడానికి కుర్చీలను కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రేపు అంగరంగ వైభవంగా జరగబోతుంది గులాబీ పండగ. రైట్, ఈ గులాబీ పండుగలో గులాబీ బాస్ ఏం మాట్లాడబోతా ఉన్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే ఆయన కోసమే వచ్చేవాళ్ళు, ఆయన మాటల కోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, అసలు రేపు కేసీఆర్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతున్నది, ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు వస్తారు, ఎంతసేపు మాట్లాడతారు, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు? దాదాపు 5:30-6 గంటల మధ్య కాలంలో ఇక్కడికి రాబోతున్నారు. దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా రేపు బాపు మాట్లాడబోతున్నారు కదా, ఆయన మాటల్లోనే విందాం. అంటే ఎప్పటిదాకా ఉందాక పర్మిషన్ సభకు పర్మిషన్ 7-8 వరకు ఉన్నట్టుంది. అంటే 6 గంటల వరకు వస్తారు, ఆయన ప్రసంగిస్తారు రైతులను ఉద్దేశించి, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి, అసలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలు వైఫల్యాల మీద కూడా రేపు ప్రశ్నించబోతున్నారు. 2 జాతీయ పార్టీలకు అయితే రేపటి నుంచి సుక్కలు చూపెట్టబోతున్నారు బాపు కేసీఆర్ గారు. అయితే లాస్ట్గా ఇప్పుడు చాలా కేసీఆర్ సభలు చాలా పెద్ద ఎత్తున చాలా జరిగినాయి ఇంతకుముందు గతంలో. వాటన్నిటిని తలదన్నే విధంగా ఈరోజు ఈ కేసీఆర్ సభకు ఇప్పుడు జరగబోతున్నటువంటి రజతోత్సవానికి ఒక పక్క నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నారు, ఇంకో పక్క నుంచి ఎడ్ల బండి యాత్రలు, ఇంకో పక్క నుంచి ట్రాక్టర్ల మీద. అసలు ఏం జరుగుతుంది అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంది? అసలు చరిత్రలో నిలిచిపోయే సభ ఇది. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇదివరకు ఎవరు పెట్టలేదు ఇలాంటి సభను. రేపు రాబోయే తరాలు కూడా ఎవరు పెట్టయి కావచ్చు, మళ్ళీ కేసీఆర్ గారే పెట్టాలనుకుంటే పెడతారు, అట్లున్నది. ఎందుకంటే మన జగదీశ్వర్ అన్న అక్కడున్న నియోజకవర్గంలో రైతన్నలందరూ ఎడ్ల బండ్లలో బయలుదేరి వరంగల్కు కూడా చేరుకోవడం జరిగింది. మన పాదయాత్ర రూపకంగా సిద్దిపేట నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. తెలంగాణ నలుదిక్కుల నుంచి, నలువైపుల నుంచి బతుకమ్మతోటి, బోనాలతోటి, డప్పులతోటి, నృత్యాలతోటి ప్రతి ఒక్క ఆడబిడ్డ అన్నదమ్ములు రేపు ఎలకతుర్తి బాట పట్టబోతున్నారు. అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏందక్క? అసలు ప్రత్యేకతనే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రావడమే ప్రత్యేకత. కేసీఆర్ గారు వస్తున్నారంటేనే మాకు తెలంగాణ ప్రతి ఒక్కడికి పండగ వాతావరణం. రేపు జరగబోయేటటువంటి ఈ వేదిక నుంచి ఈరోజు పవన్ గౌడ్ ఏం చెప్తా ఉన్నది ప్రజలకు? రేపు జరగబోయే దాని గురించి అయితే బాపు ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానికము. రేపటి నుంచి మాత్రం రేవంత్ రెడ్డికి జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్లకు ముచ్చమటలు పట్టబోతున్నాయి. తెలంగాణ కోసం అసలు ఏం చేసిండ్రు వీళ్ళు, అసలు తెలంగాణను అడుగడుగున ఏ విధంగా ముంచుతున్నారు అనేది రేపు బాబు చెప్తారు. ఎట్లా ఉండబోతుందన్న? ఒక సర్వం సిద్ధం అయిపోయినట్టే 90% కంప్లీట్ అయిపోయింది సభకు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఎడ్ల బండ్లు కావచ్చు, అటు పాదయాత్రలు కావచ్చు, ఇటు ట్రాక్టర్లు కావచ్చు, అన్నిటితోటి రెడీగా ప్రజలందరూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్తారండి? సభ ఎట్లా జరగబోతుందని మీరు అడిగారు. సభ ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నాగోబా జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరగబోతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇది ఇంటి పార్టీ, ఇది మన పార్టీ. స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా తెలంగాణ అనుభవిస్తున్నటువంటి పురుటి నొప్పులను పరిష్కారం కోసము పోరాడినటువంటి ఒక పార్టీ. కాబట్టి ఈ రజతోత్సవము ఇది ప్రజల ఉత్సవము, ఇది మన ఉత్సవము అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకము, నలుమూలన ఉన్నటువంటి ప్రజానీకము ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి మాటలు తూటాల్లాగా వేలినాయి, ప్రతిపక్షాల మీద పిరంగు గుండ్లే వేలినాయి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. వారి మాట కోసం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవం ఇది ప్రజల ఉత్సవంగా, ఒక పోరాట ఉత్సవంగా, ఒక మహా ఉద్యమంగా మారబోతున్నది. ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా మార్చడం ఎట్లనో కేసీఆర్ గారికి తెలుసు, టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఉద్యమాన్ని ఉత్సవంగా జరుపుకోవడం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రజతోత్సవం కలిగించేటువంటి ఒక ఉత్సాహము రాబోయే మహా ఉద్యమానికి ఒక ఇంధనంగా మారబోతున్నది. కాబట్టి అవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఈ సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేది. లక్షలాది మంది తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీటి వసతి కానీ,
టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, ఆ రకంగా అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత 20-25 రోజుల నుండి ఓరుగల్లు కరీంనగర్ సంబంధించినటువంటి నాయకత్వ గణమంతా కూడా ఇక్కడ ఒక టీమ్గా ఏర్పడి స్థానిక కార్యకర్తలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభ పెడతామని చెప్పగానే ఎల్కతుర్తి ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా స్వహస్తాలతోని సంతకాలు చేసి మరి 1200 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అప్పగించడం జరిగింది. దీన్ని చదను చేసి అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి సభల చరిత్రను కాస్త ఇది తిరగరాసి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఎల్కతుర్తి సభకు ముందు, ఎల్కతుర్తి సభకు తర్వాత అన్న చందంగా ఈ సభ జరగబోతుంది. అసలు దీని గురించి మాట్లాడే అవకాశం ఉన్నదన్న ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి మాటల కోసమే చాలామంది ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేన్ని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు కేసీఆర్? ఆగమైనటువంటి ఆటో వాలాలకు అభయం హస్తం అందించే విధంగా, రంది పడుతున్నటువంటి రైతుల చేత రణబోరి మేగించే విధంగా, బిక్కు అంటూ బతుకులు ఎల్లదీస్తున్నటువంటి బీదలకు భరోసాను అందించే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు విశ్వాసాన్ని అందించే విధంగా, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు గుండె ధైర్యాన్ని చెప్పే విధంగా బహుశా కేసీఆర్ గారి మాటలు ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. తినబోయేరు ముందు రుచేందుకు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. తెలంగాణ భాషలో యాసలో యావత్ దేశాన్ని మెప్పించి ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి వారు ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రజల్లో ఒక స్ఫూర్తిని అందించాలి, 4 కోట్ల ప్రజలను ఎట్లా ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించాలో వారికి తెలుసు, వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి తప్పకుండా వారు ఒక అద్భుతమైనటువంటి తన స్పీచ్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక మార్గదర్శనం చేసేటువంటి అవకాశం ఉంది, ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి అవకాశం. అంటే ఈ సభ తర్వాత ఏమన్నా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటావా రాజకీయాలలో? తప్పకుండా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ప్రకాష్ రెడ్డిపేటలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిందో, అలానే ఎల్కతుర్తి సభ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రకంపనలు తప్పకుండా సృష్టిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ గారి సభ అనగానే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతూ ఉంది, చలి జ్వరం పట్టుకునేది వాళ్ళకు. అందుకనే వాళ్ళ నాయకులు చిల్లర వాగుడు వాగుతూ ఉన్నారు. వాళ్ళ నాయకులు అవాకులు చెవాకులు పెళ్తూ ఉన్నారు. ఒక ఆయన ఉంటాడు వర్ధనపేట శాసనసభ్యుడు, అడ్డిమారి గుడిలో గెలిచిన ఆయన, గెలిచిన ఎవడు అనుకోలే. ఆయన వర్ధనపేటలో పొడిచింది ఏం లేదు, అక్కడ సాగునీటి సమస్య గురించి ఆలోచించేది లేదు, తాగునీటి సమస్య గురించి ఆలోచించేది లేదు, రోడ్ల గురించి ఆలోచించలేదు, ప్రజా సమస్యల గురించి ఆలోచించేది లేదు. కానీ ఇక్కడేదో పొడుస్తా అని చెప్పి, ఇక్కడేదో ఉద్ధరిస్తా, ఉస్నాబాద్ను ఉద్ధరిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో ఏ రకంగా రైళ్లు పరిగెడుతున్నాయో, వాళ్ళ గుండెల్లో ఏ రకంగా గుబులు ఉందో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మంత్రులంతా కలిసి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు వచ్చి ఎల్కతుర్తి చౌరస్తా అక్కడ అడ్డం పండుకున్న జనం ఆగరు. ఆయన వర్ధనపేట శాసనసభ్యుడు పాపం, ఆయన ఇక్కడ పక్కన అనంతసాగర్ అని లాస్ట్ విలేజ్ ఉన్నది, అడ్డం పండుకొని ఆపినా కూడా జనం ఆగరు. ఇది ఒక జాతరలాగా నడుస్తుంది. జాతర అంటే జాతరనే. ఇంత నమ్మకం ఉన్న కేసీఆర్ మీద, ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంత నమ్మకం ఉన్న ప్రజలు ఎందుకు వదులుకోరన్న కేసీఆర్? అంటే సహజంగా మార్పు అనేది సహజం అండి, మార్పు అనేది శాశ్వతం. అది ద ఓన్లీ థింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ చేంజ్. తప్పదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత సరే వీళ్ళేదో మార్పు తీసుకొస్తామంటున్నారు, ఒకసారి అవకాశం ఇద్దాంలే అని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చిండు. కానీ ఈరోజు 15 నెలల్లోనే మళ్ళీ మాకు కేసీఆర్ గారే కావాలి, మా కారే రావాలి, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఒక్కో సందర్భాన్ని బట్టి ప్రజలు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు, అది పెద్ద విషయం కాదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కమిటెడ్గా ప్రజల వైపు నిల్చున్నది అనేది ప్రధానమైనటువంటి అంశము. ఇప్పుడు మీరు చూశారు, మూసీ వస్తే ఎవరు కొట్లాడారు, హైడ్రా విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, లగ్జర్ల విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ఎవరు కొట్లాడిళ్ళు, అదేవిధంగా హెచ్సియు విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, జియో 29, జియో 46, గ్రూప్ 1, ఈ రకంగా ఏ అంశం వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ
నిలబడ్డది కదా. కాబట్టి మనకు బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ, అదే శ్రీరామ రక్ష అని ప్రజలు మళ్ళీ భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరే జరిగిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మనం తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. వ్యాపారం ఏముందండి ఈరోజు? వ్యాపారము ఒక రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ పోయింది, కన్స్ట్రక్షన్ పోయింది, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, అన్ని క్లాత్ స్టోర్స్ కానీ ప్రతి రంగం ఈరోజు కుప్పగూలేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రజల చేతుల్లో ఆదాయాలు లేవు, ఉపాధి కోల్పోతున్నారు. ఈ పంటకు ధరలు లేవు. ఈరోజు పంట కొనుగోలు చేసేటోడు లేడు. ఒకప్పుడు పత్తి ధర అయింది 10,000, ఈరోజు 5,500, 6,000 కూడా సరిగ్గా రావడం లేదు. మిర్చి ఏంది, పసుపు ఏంది, మీరు ఏ పంటనైనా తీసుకోండి, గతంలో కంటే ఇప్పుడు ఒక 30-40% కోత పడ్డది. కొనేటోడు చక్కగా లేడు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవాలి. మీరు ఆలోచించండి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవని చెప్పి యూనివర్సిటీలు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేదని చెప్పి యూనివర్సిటీలు డిగ్రీ కళాశాల పరీక్షలను కాస్త పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంతకంటే దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుందా అండి రాష్ట్రంలో? యూనివర్సిటీలే చేతులు ఎత్తేసినాయి, మేము పరీక్షలు నిర్వహించలేము అని చెప్పి. అంటే అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలవాలనేటువంటి ఒక ఉత్సాహంలో ఉన్నారు. ఇది ఎంతో ఉత్సాహభరితంగా సాగుతుంది 100% తప్పకుండా. మీరు అన్నట్టుగా ప్రతిపక్షాల్లో, ఇతర పక్షాల్లో, బీఆర్ఎస్ మినహా మిగతా పక్షాల్లో తప్పకుండా ఇది ప్రకంపనలు సృష్టించి తీరుతుంది. ఏమనిపిస్తూ ఉన్నదన్న, ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిర్రు, దాదాపుగా 15-20 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది మీకు? ఇట్లా చాలా ప్రజలు ఒక వ్యక్తిని అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉండేటువంటి ప్రాముఖ్యత, అతనికి ఉండేటువంటి చేస్తున్న పనులు ఎప్పుడు కనబడవు. ఒకసారి అధికార పక్షమై దూరమై ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఈరోజు ఉండేటువంటి అధికార పక్షం యొక్క వైఫల్యాలు ఇంత తొందరగా రావడం, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి భావన రావడం అనేది తొందరగా వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు సభ పెడితే ఇంత తొందరగా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి అదొక కారణం. తప్పకుండా ఈ సభ విజయవంతం అవుతుంది. విజయవంతం అవ్వడే కాదు, ఇలాంటి సభ నా భూతో నా భవిష్యత్తు. భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, సోగాళ్ళు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎవరు కూడా ఇంత పెద్ద సభ పెట్టడానికి ప్రయత్నం చేసినా సఫలీకృతం గారు. ఇంత పెద్ద సభ కేవలం కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. అయితే ఈ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి ఒక పక్క పాదయాత్రతోటి కావచ్చు, ఇంకో పక్క ఎడ్ల బండి యాత్రలని, ఇంకా ట్రాక్టర్లో కానీ, అంటే గత ఒక 3-4 రోజుల ముందల నుంచి ఇక్కడికి స్టార్ట్ అయ్యారు. ఈ సభ అంటే చాలా సభలు పెట్టిండు కదా కేసీఆర్ గారు, దీనికి అంత ప్రత్యేకత ఏమున్నది? 24 ఏళ్ళు పూర్తయి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో రజతోత్సవ సభ గారు ఈరోజు ప్రతిపక్ష పాత్ర, గతంలో ఉద్యమం, తర్వాత అధికారం, ఈరోజు ప్రతిపక్షం. ఇప్పుడు కేసీఆర్ గారికి వస్తుంది ఇట్లాంటి అవకాశం. ఉద్యమం చేసేటువంటి నేపథ్యం, అధికారాన్ని నిర్వహించేటువంటి సందర్భం, ఈరోజు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాడు. ఒక వ్యక్తి 3 పాత్రలు నిర్వహించడం, 3వ పాత్రలో ఈరోజు ప్రతిపక్షం అంటేనే ప్రజల యొక్క గొంతుగా, ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని ప్రజల గురించి మాట్లాడడమే ప్రతిపక్ష పాత్ర. ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష పాత్రలో ఈ సభ పెట్టడం అనేది ఇది గొప్ప రాజకీయంలో ఇది ప్రజలందరూ, దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ సభను నిశ్చితంగా గమనిస్తుందని మేము భావిస్తాం. అయితే దీన్ని సభని స్టార్టింగ్ నుంచి అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యక్షంగా మీది కూడా ఒకటి వాల్ రైటింగ్కి సంబంధించి ఒక వీడియో వైరల్గా మారింది. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ ఏం పెట్టుకున్నప్పుడు అవరోధాలు సృష్టించేటువంటి ప్రయత్నం అధికార పక్షం చేయకూడదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం ఏ పార్టీ పెట్టుకున్నా వారికి ఇచ్చే పర్మిషన్స్, వారికి కావాల్సినటువంటి ఏమేమి అవసరం ఉంటే అవి చేసింది. కానీ ఈరోజు ఉండేటువంటి అధికార పక్షం మీటింగ్ పెట్టాలంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి, ప్రచారం చేసుకోవాలంటే అడ్డుకునే పరిస్థితి, వాల్ రైటింగ్ చేస్తే తుడిపేసే పరిస్థితి. మా నియోజకవర్గంలో 26 నాడు ఉద్యోగ మేళా, జాబ్ మేళా అని పెట్టుకున్నారు. 26ది 27కు పోస్ట్పోన్ చేసి మాకు పోటీగా ఈ మీటింగ్ ఎవరు పోద్దు అనేటువంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే అంత రియాక్షన్ ఎక్కువ పెరుగుతుంది. ఒక వ్యక్తి నార్మల్గా వెళ్తే దాన్ని పట్టించుకోరు.
దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తే దాని యొక్క రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని అధికార పక్షం గుర్తించితే బాగుంటుందని మా ఉద్దేశం. ఫైనల్గా కేసీఆర్ గారి మాటల కోసమే ఇక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉన్నది. దానికోసమే ఆయనను చూడడం కోసం కూడా లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారని చెప్పి వినిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యంగా దేన్ని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు రేపు సభలో? అంటే ఓన్లీ పార్టీ వరకైనా, లేకుంటే ప్రజలను ఉద్దేశించి మరియు అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది? కేసీఆర్ గారు గొప్ప రాజకీయాల్లో పండినటువంటి గొప్ప వ్యక్తి. అన్నీ మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతాడో నేను కూడా ఊహించలేను. కేసీఆర్ గారు సమస్యలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మరి తర్వాత అధికారంలో 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అంశాలు, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు, ఇప్పుడున్నటువంటి దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నీ మాట్లాడతాడని అనుకుంటున్నాం. ఆ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు రైతుని రాజు చేసిండు కేసీఆర్ అని చెప్పి 10 సార్లు చెప్తా ఉన్నారు. అసలు మీకు వ్యవసాయం నేర్పిందే ఆంధ్ర వాళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారన్నా మీరు? ఇప్పుడు ఎప్పుడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక నిత్య విద్యార్థి. వ్యవసాయము అనేది ఈరోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ నేర్చుకుంటాము, లేకపోతే ఇంకేదంటే, కానీ ఆయన మొత్తం ఆంధ్రోళ్ళే వ్యవసాయం నేర్పిందంటే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఆంధ్రోళ్ళు బట్టలు వేసుకొని నేర్పిండని చెప్పలే, లేకపోతే అన్నం తినడం నేర్పిండని చెప్పలే ఆయన. అంటే ఆయనకు ఆంధ్రోళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి ఇప్పటికీ అదే ప్రేమ చూపెడుతున్నట్టు కనబడుతూ ఉన్నది. ఆయన మాట్లాడిన దానికి ఇప్పటికే మేము మా నాయకులు ఖండించిళ్ళు. మరి ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అట్లుంది. కాబట్టి మిత్రులు అందరూ కూడా తెలంగాణలో వ్యవసాయం ఉన్నది, ఇక్కడ కాకతీయుల సామ్రాజ్యం ఉన్నది, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయం జరిగిందనేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. 1000 సంవత్సరాల కూడా ఇక్కడ చాలా పంటలు పండినటువంటి వేల సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి అది తప్పు.